పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ సిహెచ్ సుజనీరావు, ప్రధాన శాస్త్రవేత్త, సాయిల్ సైన్స్ అండ్ హెడ్ ఆర్ఆర్యు కెమిస్ట్రీ విభాగము, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాంఫామ్, గుంటూరు. ఈరోజు వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు మరియు సవరణల గురించి తెలుసుకుందాము. సాధారణంగా సూక్ష్మ పోషకాలు అనేటువంటివి మొక్కలకు కొద్ది పరిమాణంలో కావలసినప్పటికీ వాటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ ఒక్క సూక్ష్మ పోషకం లోపం ఉన్నప్పటికీ ప్రధాన పోషకాలు లేదా స్థూల పోషకాలు సరైన ఫలితాలను ఇవ్వవు. సాధారణంగా ఐరన్, మ్యాంగనీసు, జింక్, కాపరు, బోరాను, మాలిబ్డనము ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు. వీటిలో ఏ ఒక్క సూక్ష్మ పోషకం లోపించినా కూడా సరైన ఫలితాలను ఇవ్వవు. అందుకనే పోషకాల సమతుల్యత చాలా అవసరము. అన్ని పోషకాలు కూడా మొక్కకి సమంగా అందేటట్లుగా మనం చూసుకోవాలి. అందుకని సూక్ష్మ పోషకాలు లోపం ఏర్పడినప్పుడు కూడా మనం వెంటనే సరిదిద్దుకుంటే గనక మనం అధిక దిగుబడులను సాధించవచ్చు. సాధారణంగా సూక్ష్మ పోషక లోపాలు ఎట్లా ఏర్పడతాయి అంటే, సున్నం పాళ్ళు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, నాణ్యమైన సాగునీరు అందించలేనప్పుడును, అలాగే పంట బెట్టకు గురైనప్పుడును, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. మొట్టమొదటిగా మనం జింక్ గురించి తెలుసుకుందాము. జింక్ లోపం రావడానికి గల కారణాలు ఏమిటంటే, అధిక మోతాదుల్లో కనుక మనం నత్రజని, భాస్వరం ఎరువులు వేసినప్పుడు జింక్ లోపం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సున్నపు శాతం ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, క్షారగుణం అధికంగా ఉన్న నేలల్లోనూ జింక్ లోపం కనిపిస్తూ ఉంటుంది. వరి వేసిన వెంటనే మళ్ళీ వరి వేసినప్పుడు కానీ, లేదా నారుమడి తీసిన వెంటనే వరి వేసినా కూడా జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సంవత్సరంలో ఎక్కువ కాలం మురుగునీరు ఎక్కువగా ఉన్న నేలల్లో జింకు లోపం కనిపిస్తూ ఉంటుంది. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడకపోవటం వలన కూడా మనం జింకు లోపాన్ని గమనించవచ్చు. చలి ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న టైంలో, అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్యలో వేసిన పైర్లు ఏమైనా ఉంటే కనుక ఆ పైర్ల మీద కూడా మనం జింకు లోపాన్ని చూడవచ్చు. ఈ జింకు లోప లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, లేత ఆకులలో ఈనెల మధ్య భాగాలు బాగా పసుపు రంగుగా మారిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కణజాల క్షయం కూడా జరుగుతూ ఉంటుంది. దీనినే నెక్రోసిస్ అంటాము. ఆకుల చివర్లలో తుప్పు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతూ ఉంటాయి. అలాగే ఆకులు గిడసబారిపోయి ఎదుగుదల తక్కువగా ఉంటుంది, అంటే స్టంటెడ్ గ్రోత్గా ఉంటుంది. కడుపుల మధ్య దూరము తగ్గి ఆకులు గుబురుగా తయారవుతాయి, పూత ఆలస్యంగా రావటం జరుగుతుంది. ఈ లక్షణాలు కనుక మనం పంట మీద చూసినట్లయితే వెంటనే మనం నివారించుకోవాలి. సో జింక్ నివారణకు గాను మనం జింక్ సల్ఫేట్ అనే పదార్థాన్ని నేలకు వేసి కానీ, అలాగే జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసి కానీ మనం నివారించుకోవచ్చు. సాధారణంగా 20 కిలోల జింక్ సల్ఫేట్ని ఎకరానికి మనం నేలలో వేసుకుంటే కనుక దీన్ని నివారించుకోవచ్చు. ఇది 2-3 పంటలకు సరిపోతుంది. మొక్క మీద కనుక మనం లక్షణాలు గమనించినట్లయితే 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 4 నుంచి 5 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు మొక్క అంతా తడిచేటట్లు ఈ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవటం వల్ల మనం దీన్ని నివారించుకోవచ్చు. రెండవది ముఖ్యమైన సూక్ష్మ పోషకం ఇనుము, అంటే దీన్ని ఐరన్ అంటారు. ఇనుము లోపించినప్పుడు ఆకులలో ఈనెల మధ్య భాగంలో పచ్చదనం కోల్పోతుంది. ఈనెల మధ్య భాగము పసుపుగా మారుతుంది. దీనిని ఐరన్ క్లోరోసిస్ అంటారు. ఈ లోప తీవ్రత ఎక్కువైన కొద్దీ క్రమంగా పాలిపోయి తెల్లగా మారిపోయి ఆకుల కొనలు ఎండిపోతాయి. లోప లక్షణాలు సాధారణంగా లేత ఆకుల్లోనే కనిపిస్తాయి. అలాగే ఇనుము లోపాన్ని కనుక మనం సవరించుకోవాలంటే ఐరన్ సల్ఫేట్ అన్నబేదిని వాడుకోవచ్చు. ఈ అన్నబేదిని మనం నేలకైనా వేసుకోవచ్చు, లేదా పిచికారీ కూడా చేసుకోవచ్చు. కానీ నేలకు వేసుకోవటం వలన ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక పిచికారీ చేసుకోవచ్చు. ఇనుప లోప లక్షణాలు మొక్కలపై కనిపించినప్పుడు సాధారణంగా వరి, చెరకు, చిరుధాన్యపు పైర్లకు 20 నుంచి 30 గ్రాముల అన్నబేదిని 2 నుంచి 3 గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి ఈ రెండిటి మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి కలిపి మొక్క అంతా తడిచేటట్లు 5 నుంచి 6 రోజుల తేడాతో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదే వేరుశనగ, నిమ్మ పైర్లకైతే కనుక 5 గ్రాముల అన్నబేదిని నిమ్మ ఉప్పుతో కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక ఈ ఐరన్ లేదా ఇనుము మనం లోపాన్ని సవరించుకోవచ్చు. తర్వాత మూడవది మ్యాంగనీసు. సాధారణంగా ఆకులలో ఈన మధ్య భాగాలు పసుపు రంగుగా మారిపోతాయి. ఈనెల దగ్గర ఉన్న ఆకు భాగం కనుక పచ్చగా ఉంటే దానిని మ్యాంగనీసు లోపంగాను, పసుపు రంగుగా ఉంటే కనుక ఇనుము లోపంగాను గుర్తించాలి. సాధారణంగా నిమ్మ జాతి తోటల్లో ఏమవుతుందంటే మ్యాంగనీస్ లోపం వలన ఆకుల మీద పసుపు రంగు చుక్కలు ఏర్పడి క్రమంగా గచ్చకాయ రంగు లేదా తెల్ల రంగుగా పాలిపోయి ఆ ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనుక మనకు గమనించినట్లయితే దీనిని వెంటనే మ్యాంగనీస్ లోపంగా గుర్తించి మనం నివారించుకోవాలి. ఎకరానికి 10 నుంచి 20 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ని నేలకు వేసి కానీ, లేదా
0.1 నుంచి లేదా 0.2% నుంచి 0.8% మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేయటం వలన ఈ మ్యాంగనీస్ లోపాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. తర్వాత రాగి, దీన్నే కాపర్ అని అంటారు. రాగి లోపం వలన వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకులు ముదురు ఆకుపచ్చ నీలిరంగు కలిసినట్లుగా ఉంటాయి. అలాగే ఆకుల కొదలు పసుపు రంగుగా మారిపోయి అవి పాలిపోయి తెల్లగా మారిపోతాయి. కంకులలో గింజలు పూర్తిగా ఏర్పడక చాలా తక్కువగా ఉంటాయి. నిమ్మ జాతిలో అయితే కనుక లేత ఆకులు పాలిపోయి కాండము మరియు కాయ మీద ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కాయ లోపల మధ్య భాగంలో బంక ఏర్పడుతుంది. ఈ లక్షణాలన్నీ కనుక మనం గమనించినట్లయితే రాగి లోపంగా గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి. సో ఈ రాగిని లోప లక్షణాలు గుర్తించిన తర్వాత దాన్ని నివారించుకోవడానికి గాను ఎకరానికి 10 కిలోల మైలుతుత్తము లేదా కాపర్ సల్ఫేట్ని మనం వేసుకొని లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. లేదంటే సామాన్యంగా ఈ రాగి ధాతువు గల శిలీంద్రనాశనులు కానీ, బోర్డో మిశ్రమం కానీ, కాపర్ ఆక్సీక్లోరైడ్లు కానీ మనం పిచికారీ చేసుకొని ఈ రాగి లోపాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషకం బోరాను. జనరల్గా మనం దీన్ని పండ్ల తోటల్లో చూస్తూ ఉంటాము. దీని లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే ప్రతి వేరుశనగ, కూరగాయలు మరియు నిమ్మ, నారింజ, బత్తాయి, కొబ్బరి తోటల్లో బోరాన్ లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ బోరాన్ లోపించినప్పుడు ఏమవుతుంది అంటే ఆకులు మెలితిరిగి చనిపోతాయి. అలాగే వేరు వ్యవస్థ సక్రమంగా పెరగదు. అలాగే ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. ఆకులు మందంగా ఉండి ఈదెలు మాత్రం బండబారిపోయి ఉంటాయి. పూత, పిందె రాలిపోవటం జరుగుతుంది. కాయల మీద పగుళ్ళు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే దీన్ని బోరాన్ లోపంగా గుర్తించవచ్చు. అదే వేరుశనగ పంటలో అయితే కనుక ఊడలు చాలా తక్కువగా దిగుతాయి. కాయలు డల్లగా మారిపోయి పప్పు నల్లగా ఉంటుంది. సో వేరుశనగలో కనుక ఈ లక్షణాలను గుర్తించినట్లయితే మనం బోరాన్ లోపంగా గుర్తించి దాన్ని నివారించుకోవాలి. సో బోరాన్ లోపాన్ని నివారించుకోవడానికి మొక్కలపై 0.1% లేదా 0.15% బోరాక్స్ లేదా బోరిక్ యాసిడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి ఈ లోపాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. సో ఆఖరిగా మాలిబ్డినం. ఈ మాలిబ్డినం లోప లక్షణాలు ఏంటంటే నత్రజని లోప లక్షణాలను పోలి ఉంటాయి. మాలిబ్డినం లోపం వల్ల ఏమవుతుంది అంటే మొక్క సరిగ్గా ఎదగగా పసుపు రంగుగా మారిపోయి ఉంటుంది. దీని లోపాన్ని మనం సవరించుకోవాలంటే ఎకరానికి 100 నుంచి 200 గ్రాముల అమోనియం మాలిబ్డేట్ లేదా సోడియం మాలిబ్డేట్ని నేలకు వేసి ఈ లోపాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. లేదా 0.05 నుండి 0.1% ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేసి కూడా మనం లోపాన్ని సవరించుకోవాలి. సాధారణంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాన్ని మనం వెంటనే పైరుపై పిచికారీ చేసుకుని సరిదిద్దుకోవచ్చు. ఇవి సూక్ష్మ పోషకాల లోపాలన్నీ మనం వెంటనే గుర్తించి సరిదిద్దుకుంటే గనక మనకి పోషకాల సమతుల్యత అనేది ఏర్పడి స్థూల పోషకాలు కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. తద్వారా మనం అధిక దిగుబడులను కూడా మనం పొందవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.